వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గత కొన్ని వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా రావాల్సిన ఏవైనా ఉంటే ఈ వారం వస్తాయి. అలాగే ఉద్యోగపరంగా ఏమైనా ఆటంకాలు ఉంటే ఈ వారం తొలగిపోయే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. మీ చాకచక్యంతో మీ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నలుగురితో పాటు కలిసి వెళ్ళాలి, నలుగురితో పాటు ఉండాలి అనే భావంతో ముందుకెళ్తారు. అదే భావన ఇటు వ్యాపారంలోనూ అటు ఉద్యోగంలోనూ మంచి పేరు తెచ్చిపెడుతుంది. వ్యాపారపరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఏర్పడవు. అయితే కుటుంబ పరంగా ఇటు అత్తవారింటి వైపు కావచ్చు, ఇటు పుట్టింటి వైపు కావచ్చు, కొన్ని రకమైన ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. మీరు చేసిన కృషికి ఫలితం వృధా అవుతుంది. ఎందుకు చేసామా, ఎందుకు తలదూర్చామా అనే విధంగా ఏర్పడుతుంది. ఇంకొకసారి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, మన పని మనం చూసుకోవడం అనే విషయానికి వచ్చేస్తారు. వ్యాపారంలో మంచి పేరుంది, ఉద్యోగంలో మంచి పేరుంది, కానీ ఇంట్లోనే ఇలా ఉందనే బాధ ఎక్కువ అవుతుంది. మోకాలు నొప్పులు, థైరాయిడ్, స్కిన్కి సంబంధించింది ఇబ్బంది పెడుతుంది. సో వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తుల్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు. చదువుకున్న చదువుకి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. గట్టిగా ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అలాగే ఈ మార్చి 29వ తారీఖు నాడు వీరికి కంప్లీట్ కూడా అవుతుంది. కాబట్టి ఏం జరిగినా మన మంచికి అన్నట్టుగా మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేసి బుధవారం నాడు వినాయకుడికి జిల్లెడు వెత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఇంట్లో వ్యాపార ప్రదేశంలో గుగ్గిలంతో ధూపం వేయండి. ఏదైనా నరదృష్టి ఉంటే తొలగిపోతుంది కూడా. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. అలాగే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు లేదా ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు గురువారం నాడు వీరికి కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా గురువారం నాడు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు.